నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కొరర్ ప్రెసిడెంట్ విజయవాడలోనండి. ఇక్కడ కరెన్సీ నగర్ దగ్గర బీగా షోరూమ్ అయితే ఉంది. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద అయితే డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 1,00,000 కిలోమీటర్ల వారంటీని బ్యాటరీ ప్యాక్ మీద ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు. అలానే రీసెంట్గా RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కూడా అయితే వీళ్ళ షోరూమ్లో అయితే అందుబాటులో ఉంది. వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఏమున్నాయి, అలానే దసరాకి ఎటువంటి డిస్కౌంట్స్ ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ది సిటీ ఆఫ్ విక్టరీ. దసరా అంటే మీ అందరు గుర్తొచ్చేది విజయవాడ దుర్గమ్మ. సో ఆవిడ ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా సార్. ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చెప్పండి సార్. ఫస్ట్ ఇది మనకి లేటెస్ట్ లాంచ్ సార్. సో బిగాస్ నుంచి RUV 350 మ్యాక్స్. సో ఇదేంటంటే మీకు ఏదైతే మనకి ఇప్పటి వరకు కస్టమర్స్ ఏదైతే అడుగుతున్నారో మాకు స్పీడ్ కావాలి, మెటల్ బాడీ కావాలి అని చెప్పి, సో ఆల్రెడీ మనకి D15 అనేది లాంచ్ చేయడం జరిగింది కంపెనీ, విచ్ కమ్స్ విత్ ఎ మెటల్ బాడీ. అక్కడ ఏంటంటే మనకి స్పీడ్ 60తో రిస్ట్రిక్ట్ అయి ఉండేది. సో ఇప్పుడు RUV 350 ఏంటంటే దాని సక్సెసర్ అనమాట, దాని నెక్స్ట్ మోడల్, అప్గ్రేడెడ్ మోడల్. ఇది వచ్చేసరికి మీకు టాప్ స్పీడ్ 75 దాకా టచ్ అవుతుంది. సో దీంట్లో కొత్తగా ఏం తీసుకొచ్చారంటే ఇట్ కమ్స్ విత్ ఎ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్. 3 kW LFP బ్యాటరీ వస్తుంది. ఫిక్స్డ్ అంటే తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం కాంప్లికేషన్స్ అనమాట, కొంచెం ఎక్కువ కష్టపడాలి బ్యాటరీ తీయాలంటే. అండ్ దీంట్లో మనం మోటార్ అనేది ఫస్ట్ టైం తీసుకొచ్చాం. ఇన్వీల్ హైపర్ డ్రైవ్ మోటార్ ఉంటుంది. ఇన్వీల్ హైపర్ డ్రైవ్ మోటార్ సిస్టమ్ అంటాం. అంటే మామూలుగా మనం చూసింది బెల్ట్ ఉంటుంది, బెల్ట్ మోటార్ ఉంటుంది, లేదా డైరెక్ట్ హబ్ మోటార్ ఉంటుంది. కానీ ఇది అసలు పూర్తిగా డిఫరెంట్ సార్. ఇది బెల్ట్ కాదు, అట్లా అని చెప్పి హబ్బు కాదు. హబ్బు లాగా కరెక్ట్గా వీల్ దగ్గర ఉంటుంది. మామూలుగా బెల్ట్ ఏంటంటే మీకు వెహికల్ సెంటర్లో ఉంటుంది, మోటార్ అక్కడి నుంచి బెల్ట్ లాగి చేస్తారు. ఇది అలా కాదు, మీకు వెహికల్ మోటార్ ఇక్కడ వీల్కి ఆనుకుని ఉంటుంది. సో గేర్స్ మీద రన్ అయింది ఎక్కువ మోటార్, ఎక్కువ కాంప్లికేటెడ్ ఇంజనీరింగ్ అనమాట ఇది. సో దీనికి మనకి ఏంటంటే మామూలు గేర్ ఆయిల్ అన్నీ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎఫిషియన్సీ బాగా పెరుగుద్ది చాలా సార్. ఎందుకంటే మీకు బెల్ట్ ఉండేసరికి ఏంటంటే మీకు బెల్ట్ అనేది యూసేజ్ ఎక్కువ ఉండే కొద్దీ అరకటం, తర్వాత బెల్ట్ తెగిపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. దీనికి ఏంటంటే మనకి జస్ట్ గేర్స్ కాబట్టి మామూలు మన ఎలాగైతే బైక్ ఎలా వాడతామో జస్ట్ అలా జస్ట్ కొంచెం గేర్ ఆయిల్ మెయింటైన్ చేసుకుంటే చాలు ఎవరీ సర్వీస్కి, ఇంకా అంతకుమించి ఇంకేమో. రేంజ్ ఎంత సార్ ఇది IDC రేంజ్ వచ్చేసరికి RUV 350 మ్యాక్స్ 145 కిలోమీటర్స్ సార్. ట్రూ రేంజ్ వచ్చేసరికి కంపెనీ చెప్పడం అంటే 120 అని చెప్పింది. నాకు తెలిసినంత వరకు ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 సింగిల్ పర్సన్ డ్రైవ్ సిటీలో అయితే కనుక ఇట్ మైట్ టచ్ అప్ టు 125 అలా టచ్ అయితే అనుకుంటున్నాను. సో ఇది మీరు చూసారు కదండి, వెహికల్ మీకు ఇట్లా TFT స్క్రీన్తో వస్తుంది మ్యాక్స్లో. సో ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను, ఆఫ్ చేసి మళ్ళీ. సో ఆన్ చేయగానే మీకు BG లోగో వస్తుంది అండ్ ఇట్ కమ్స్ విత్ ఎ TFT స్క్రీన్. సో దీంట్లో ఏంటంటే మీకు మోడ్స్ ఉంటాయి. రివర్స్ మోడ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, అండ్ హెడ్లైట్ లో బీము, హై బీము, అండ్ మీకు ఇండికేటరు. తర్వాత మనకి ఇండికేటర్ ఇదివరకు ఏంటంటే సౌండ్ వచ్చేది కాదు, ఇప్పుడు ఇండికేటర్ బేస్డ్ ఆన్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అండి. ప్రతి కస్టమర్ మాకు చెప్పడం, మేము కంపెనీకి చెప్పడం. సో దే హ్యావ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ మోడల్. సో ఇండికేటర్ అనేది మనకి సౌండ్ రావడం జరుగుతుంది ఇండికేటర్ తిప్పినప్పుడల్లా. సో మీకు ఇక్కడ సెన్సార్ ఉంటుందండి, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ లైట్ సెన్సార్. సో ఇది ఆటోమేటిక్గా మీకు ఏంటంటే మీరు వెళ్ళే లైట్ని బట్టి అది అడ్జస్ట్ చేసుకుంటుంది, డార్క్ మోడా లైట్ మోడా అని. సో ఏంటంటే మీరు కావాలి నాకు ఓన్లీ లైట్ మోడ్ కావాలంటే ఓన్లీ లైట్ మోడ్ పెట్టుకోవచ్చు, లేదు నాకు డార్క్ మోడ్ కావాలంటే ఓన్లీ డార్క్ మోడ్ పెట్టుకోవచ్చు. చాయిస్ కస్టమర్. లేదు ఆటోలో పెట్టేశారనుకోండి, సెన్సార్ దాని లైట్ ప్రకారం దాన్ని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ బటన్ ఉంది కదా సార్, ఎంటర్ బటన్, ఇది కొట్టంగానే మీకు మెన్యూ అనేది యాక్సెస్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఇన్ బికాజ్ అండి. సో మనకి మిగతా ఎలా అంటే మిగతా స్కూటర్స్లో ఎలా అయితే ఉన్నాయో మొత్తం అన్నీ ఇస్తున్నారు అనమాట. బ్రైట్నెస్ ఆటో పెట్టుకోవచ్చు, level 1, level 2, level 3, కస్టమర్ చాయిస్ అనమాట. థీమ్స్ ఇప్పుడు మీరు ఫస్ట్ చూసింది గ్లైడ్ థీమ్, దీంట్లో 2 థీమ్స్ ఉన్నాయి, క్లాసిక్, గ్లైడ్. సో కస్టమర్ కెన్ చూస్. ఇప్పుడు క్లాసిక్ పెట్టా కదా, ఇట్ కమ్స్ లైక్ దిస్ వే, అట్లా అనమాట. సో కస్టమర్ చాయిస్ అనమాట అది గ్లైడ్, ఇది అట్లా. సో ఆపరేషన్ కూడా సింపుల్గా ఉంటుంది, జస్ట్ లెఫ్ట్ బ్రేక్ ఉన్న ఈ బటన్ కొడితే మనకి మెనూ ఓపెన్ అయిపోతుంది. ఎంటర్ అవ్వాలంటే లెఫ్ట్ బ్రేక్ ఉన్న ఇది. సో మనం ఎందుకు ఇది ఇవ్వలేదు అంటే మళ్ళీ లైక్ వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనకి ఈ స్క్రీన్ యాక్సెస్ చేయలేము, బికాజ్ వీ టేక్ కేర్ ఆఫ్ కస్టమర్స్ సేఫ్టీ. కస్టమర్స్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే డ్రైవ్ చేసే మధ్యలో ఏదైనా యాక్సెస్ చేసి ఏదైనా అయినప్పుడు వీ డోంట్ లైక్ టు ఎఫర్ట్ దట్ మిస్టేక్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు డిస్టెన్స్ టు ఎంటీ కనిపిస్తుందండి, 117 కిలోమీటర్స్ వెళ్తున్నట్టు. ఇంకా సో లాస్ట్ ట్రిప్ ఎంత తిరిగింది
మీకు 3 న్యూట్రల్ ఉందా, మీకు 98% ఉంది. సో మీకు దీంట్లో ఇంకా అడిషనల్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు సైడ్ స్టాండ్ ఒకటే ఇదివరకు సెన్సార్ వచ్చేది, మనకి సెంటర్ స్టాండ్ కూడా సెన్సార్ ఉంది. ఇప్పుడు వెహికల్ మీకు సెంటర్ స్టాండ్ మీద ఉంది కాబట్టి మీకు వెహికల్ స్టార్ట్ అవ్వదు. ఓకే, పవర్ బటన్ కొట్టినా స్టార్ట్ అవ్వదు. సెంటర్ స్టాండ్ తీస్తే మీకు వెహికల్ మళ్ళీ స్టార్ట్. ఛార్జింగ్ ఎలా పెట్టచ్చు? సో ఛార్జింగ్ వచ్చేసరికి మనకి బూట్ స్పేస్లో ఇట్లా వస్తుందండి. ఇక్కడ నుంచి మనకి వైర్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు బయటకి, అండ్ వీ కెన్ లాక్ దిస్. కొంతమంది ఎక్కువ అడిగేది ఏంటంటే మేము ఎక్కువ ఒకవేళ ఊరు వెళ్ళాం అనుకోండి 1 week 10 days, సో అప్పుడు మా పరిస్థితి ఏంటి, బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది కదా, లేకపోతే స్లీప్ మోడ్లోకి వెళ్తుంది కదా అంట. దానికి ఇక్కడ మనం రీసెట్ బటన్ ఇచ్చాం. సో ఇఫ్ దే ఆర్ గోయింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఊరు వెళ్తున్నారు, సో దీన్ని ఇక్కడ ఆన్ చేసి ఇది ఆఫ్ చేశారనుకోండి, వెహికల్ విల్ బీ ఇన్ వెకేషన్ మోడ్ ఒక రకంగా చెప్పాలంటే. సో మళ్ళీ ఆన్ చేసుకున్నారు అనుకోండి రాగానే వెహికల్ విల్ బీ నార్మల్. సో డీప్ డిశ్చార్జ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇది నేను విన్నది 2 hours 35 minutes ఛార్జ్ అయిపోతున్నారు. అవును సార్, దానికి ఏంటంటే మీకు 1350 watt ఛార్జర్ వస్తుందండి, సపరేట్గా కస్టమర్ పర్చేజ్ చేయాలి. దాంట్లో అయితే మీకు 2 hours అయిపోతుంది ఫుల్ ఛార్జ్. నార్మల్ ఛార్జర్ అయితే నార్మల్ వచ్చేసరికి మీకు 6.5 hours పడుతుంది. సో మామూలుగా ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్లో సీట్ ఇట్లా వేయగానే ఇలా పడిపోద్ది, దీనికి వెహికల్లో ఆపేస్తుంది అక్కడే రాగానే. ఎందుకు బేసిక్గా ఏంటంటే మనం పిల్లలు కానీ ఎవరైనా ఉన్నప్పుడు చెయ్యిలో పెట్టి ఏదైనా పని చేసేప్పుడు వాళ్ళు ఎట్లా అంటే పడిపోతుంది కదా. సో ఏంటంటే ఇక్కడ రాగానే అలా ఆపేస్తుంది, తర్వాత జస్ట్ సాఫ్ట్ టచ్. సో సేఫ్టీ పరంగా అన్ని ప్రికాషన్స్ తీసుకొని తయారు చేస్తుంది స్కూటర్. ఇప్పుడు ఈ స్కూటర్ ప్రైస్ ఎంత, డిస్కౌంట్ ఏమిస్తున్నారు? సో ప్రజెంట్ ఇది ఎక్స్షోరూమ్ వచ్చి 145 అండి, ఆన్ రోడ్ వచ్చేసరికి 1,60,000 పడుతుంది. మనం దసరాకి ఏమి ఇస్తామంటే కస్టమర్కి ఫ్రీ ఇన్సూరెన్స్ ఆఫర్ ఇస్తున్నాం, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టెండెడ్ వారంటీ. కస్టమర్కి మామూలుగా ఏంటంటే బయట ఇప్పుడు మార్కెట్లో చూస్తే 80,000 70,000 అని వారంటీ ఇస్తున్నారు. సో వీ హ్యావ్ టేకెన్ ఎ స్టెప్ అహెడ్. మీకు బ్యాటరీ ప్యాక్ మీద కస్టమర్కి 5 years or 1 lakh kilometers వారంటీ ఇస్తున్నాం, విచ్ ఈస్ హైయెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. సో వీఆర్ ప్రతి మచ్ కాన్ఫిడెంట్ దట్ ఈ బ్యాటరీ అనేది ఈజీగా 1 lakh kilometers ప్లస్ లాస్ట్ అవుతుంది. అందుకే మేము వారంటీ అనేది ఎవరైనా ఇస్తారు, ఓలా కానీ ఎవరైనా ఎనీ అదర్ బ్రాండ్. సో మేము అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి వీఆర్ గివింగ్ 1 lakh kilometers. మిగతా వెహికల్ అంతా వచ్చేసరికి 3 years or 36,000, లైక్ మేజర్ కాంపోనెంట్స్ లైక్ కంట్రోలర్, ఛార్జర్, మోటార్, ఇవన్నీ 3 years or 36,000 kilometers ఇస్తాం మన వారంటీ. మిగతా వెహికల్ ఈ చిన్న చిన్న ఎలక్ట్రికల్స్ ఇవన్నీ ఏంటంటే 1 year or 10,000 kilometers, విచ్ ఇస్ స్టాండర్డ్ యాజ్ పర్ ద ఇండస్ట్రీ. సెకండ్ మోడల్ అండి మనకు వచ్చేసరికి C12 Max 2.0 ఇది. సో C12 అనేది ఆల్మోస్ట్ హిట్ అయింది మార్కెట్లో, మీ అందరికీ తెలిసిందే, బికాస్ ఆఫ్ ఇట్స్ బిల్డ్ క్వాలిటీ అండ్ మైలేజ్. సో 2.0 అని రీసెంట్గా లాంచ్ చేసింది కంపెనీ. దీంట్లో ఏంటంటే 2.8 kilowatt LFP బ్యాటరీ ఇస్తుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మీకు రేంజ్ వచ్చేసరికి 125 kilometers క్లెయిమ్ చేస్తుంది కంపెనీ, ట్రూ రేంజ్ వచ్చేసరికి 110 kilometers చెప్తున్నాము. సో బేసిక్గా ఏంటంటే మనకి ఆన్ అండ్ యావరేజ్ 100 to 110 మధ్యలో వస్తుంది మైలేజ్. అండ్ మీకు ఇది సిటీ పర్పస్ రెగ్యులర్గా సిటీలో డ్రైవ్ చేసే వాళ్ళకి ఇట్స్ బెస్ట్ స్కూటర్ ఐ కెన్ సే. బికాజ్ ఏంటంటే మీకు బూట్ స్పేస్ వస్తుంది, దీంట్లో లార్జ్ బూట్ స్పేస్ వస్తుంది, వేర్ యూ కెన్ ఫిట్ 1 full helmet, అండ్ ఇట్ కమ్స్ విత్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్. ఒకవేళ మీకు బ్యాటరీ ప్యాక్ ఏమైనా రిమూవ్ చేసి ఇంట్లో ఛార్జ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. క్లాంప్ ఉంటుంది, క్లాంప్ తీసేస్తే యూ కెన్ జస్ట్ ఛార్జ్ ఇట్ ఎనీవేర్. సో దిస్ కమ్స్ విత్ PMSM హబ్ మోటార్ వస్తుంది. మ్యాక్స్ వచ్చేసరికి 2.5 kilowatt పీక్ పవర్ మోటార్, రేటెడ్ పవర్ వచ్చి 1.5. ఇది కూడా 60 అన్న సార్ స్పీడ్? టాప్ స్పీడ్ 60, RUV ఒకటి 75 ఇచ్చాం. ఇది టాప్ స్పీడ్ 60. దీని ప్రైస్ ఎంత సార్? ఇది ఆన్ రోడ్ వచ్చేసరికి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్ మనం మీద ఇంక్లూడింగ్ లైఫ్ ట్యాక్స్ 1,35,000 ఇచ్చేస్తాం. 1,35,000 విచ్ ఇంక్లూడ్స్ మనకి ఆఫర్ ఒకటి ఉంది, దసరా ఆఫర్కి ఏంటంటే ఇన్సూరెన్స్ ఫ్రీ వస్తుంది కస్టమర్కి, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఒక గిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం ప్రతి కస్టమర్కి, ఒక ట్రాలీ బ్యాగ్ లాగా. యాజ్ వెల్ యాజ్ ఇంకేంటంటే వీఆర్ ట్రయింగ్ ఫర్ అన్ ఎక్స్టెండెడ్ వారంటీ, అది కూడా మ్యాక్సిమం ఇచ్చేస్తాం కస్టమర్. అది కూడా ఇస్తాం ఎక్స్టెండెడ్ వారంటీ. దీనికి ఏంటంటే 5 years or 50,000 kilometers ఫర్ ద బ్యాటరీ ప్యాక్. సేమ్ C12లోనే మీకు EX అనే మోడల్ ఉందండి, యూ కెన్ సీ C12 EX. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇట్ కమ్స్ విత్ 2 kilowatt LFP బ్యాటరీ. రేంజ్ వచ్చేసరికి కంపెనీ క్లెయిమ్ చేసింది 90 kilometers IDC, ట్రూ రేంజ్ వచ్చేసరికి ఇట్ విల్ బి అరౌండ్ 60 to 70 kilometers వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే లేడీస్కి పర్ఫెక్ట్ చాయిస్, ఎందుకంటే ఎక్కువ తిరగరు కాబట్టి. లైక్ విత్ ఇన్ ద సిటీ మేము విత్ ఇన్ పర్ డే 30 to 40 kilometers తిరుగుతాం, లేదా హౌస్ హోల్డ్ నీడ్స్కి ఇంట్లో సెకండరీ వెహికల్ కావాలనుకునే వాళ్ళందరికీ ఇది బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఇట్ కమ్స్ విత్ సేమ్ బూట్ స్పేస్, ఏదైతే బూట్ స్పేస్ ఉందో ఆ మొత్తం బూట్ స్పేస్ వస్తుంది నీట్గా. సో వెహికల్ అనేది కొంచెం హైట్ ఉండటం వల్ల కంఫర్టబుల్గా ఉంటుంది, అండ్ లాంగ్ సీట్
మీరు సీట్ చూసారు, లాంగ్ ఉంటుంది. సో ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకొని వెళ్ళాలన్నా మనకి వాళ్ళు కూడా కంఫర్టబుల్గా కూర్చుంటారు, ఈజీగా వెళ్ళడానికి డ్రైవింగ్ బాగుంటుంది. ప్రైస్ ఎంత సార్ ఇది ఆన్ రోడ్ వచ్చేసరికి 1,05,000 విచ్ ఇంక్లూడ్స్ ఎక్స్టెండెడ్ వారంటీ, ఫ్రీ ఇన్సూరెన్స్ అండ్ ఎవ్రీథింగ్, గిఫ్ట్తో సహా మొత్తం. మ్యాక్స్ అండి ఇట్ కమ్స్ విత్ ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ట్రూ రేంజ్ వచ్చేసరికి 120 కిలోమీటర్స్. యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే సేమ్ ఫీచర్స్, 60 టాప్ స్పీడ్, బూట్ స్పేస్ అలాగే ఉంటుంది, రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది, అండ్ యూఎస్బీ ఛార్జింగ్, రేంజ్, డిస్టెన్స్ ట్రిమ్టీ, ఇంకా ఇవన్నీ మన కామన్ ఫీచర్స్ అనమాట. ఇది ఆన్ రోడ్ వచ్చేసరికి మనం 155 అమ్ముతున్నాము బికాస్ ఆఫ్ దిస్. ఇది ఎందుకంటే కొంచెం ప్రైస్ ఎక్కువ బికాస్ ఆఫ్ దట్ బ్యాటరీ కాస్ట్. మనం బ్యాటరీలో ప్రిస్మాటిక్ సెల్స్ వాడతాం, ఎన్ఎంసీలో కూడా ప్రిస్మాటిక్ సెల్ వాడతాం, అందుకే దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఈ మోడల్ వరకు. కస్టమరు నేను ఖచ్చితంగా జొమాటో కానీ ర్యాపిడో కానీ చేస్తాను పర్ డే, ఖచ్చితంగా 100 + 120 అలా తిరుగుతావు అని అంటే ఐ వుడ్ సజెస్ట్ దిస్ వన్. సో సెగ్మెంటేషన్ వైజ్ ఉన్నాయన్నమాట. సో మామూలుగా రెగ్యులర్గా పర్ డే 40 to 50 కిలోమీటర్స్ అయితే కనుక నేను ఈఎక్స్కి వెళ్ళమని చెప్తాను. అదే మనకి కస్టమరు నేను 70 నుంచి 80 కిలోమీటర్లు తిరుగుతాను అంటే కనుక నేను 2.0కి వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే ఒక 10 to 20 కిలోమీటర్స్ అనేది బఫర్ అనేది ఎప్పుడు ఉండాలి మినిమం. మన రెగ్యులర్ ట్రావెల్ మనకు ఐడియా ఉంటుంది కాబట్టి. అదే లేదు ఐ విల్ ట్రావెల్ అరౌండ్ 100 కిలోమీటర్స్ 110 కిలోమీటర్స్ అంటే నేను మ్యాక్స్ సజెస్ట్ చేస్తాను కస్టమర్. ఎందుకంటే అది ఒక 10 కిలోమీటర్స్ బఫర్ 120 ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ట్రావెల్ చేయడానికి ఉంటుంది, అంటే భయపడక్కర్లేదు. మన రెగ్యులర్ ట్రావెల్ మనకి సరిపోతూ ఉంటుంది. సార్ ఇప్పుడు మార్కెట్ చూసుకున్నట్లయితే మీకు తెలిసి ఉంటుంది, కాంపిటేటర్స్ చాలా తక్కువ ప్రైజెస్కి ఇప్పుడు 100 కానీ ఈవెన్ 150 కిలోమీటర్ రేంజెస్కి ఉంది. బట్ బీగాస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 50% ఎక్కువ కాస్ట్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. మరి కస్టమర్ ఆ ప్రైస్ చూసినప్పుడు మీ స్కూటర్ ఎందుకు కొంటారు సార్? ఒకటి యాజ్ ఆన్ డేట్ నేను దగ్గర ఇక్కడ 600 బళ్ళు అమ్మాను సార్ ఈ విజయవాడ షోరూమ్ నుంచి. ఈ 600 బళ్ళలో మీరు ఏ కస్టమర్కైనా కాల్ చేయొచ్చు, బికాస్ నాకు రిఫరెన్స్లు ఎక్కువ. ఇప్పుడు మీరు కొన్నారనుకోండి అండి, ఒక 6 months 7 monthsకి దాని పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో దాన్ని బట్టి ఆయన రిఫర్ చేస్తూ ఉంటారు అలాగనమాట. సో మా దగ్గర ఏంటంటే సర్వీస్ అలాగే ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్రొడక్ట్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ పేయింగ్ ఆ రూపాయి అనేది ఎక్కువ పెట్టినప్పుడు క్వాలిటీ మీకు వస్తుంది వెహికల్. సో మీరు అలా నడిపేసేయచ్చు. మీరు లాస్ట్ టైం కూడా చూసే ఉంటారు, మన B8 ఒక కస్టమర్ 1 lakh kilometers తిరిగారు. 1 lakh kilometers అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. అంత ఈజీ అయితే కాదు అది. ఆయన ఎంతో కష్టపడ్డాడు దానికి. 2.5 సంవత్సరాలు తిరిగాడు ఆయన. 1.5 లక్ష కిలోమీటర్లు అంటే తక్కువ కాదు. అక్కడ మీకు ప్రొడక్ట్ రిలయబిలిటీ తెలుస్తుంది. అది నేనైతే అది చెప్పగలను, దిస్ ప్రొడక్ట్ ఈస్ మోర్ రిలయబుల్ దాన్ ఎనీ అదర్ బ్రాండ్. మీకు ఎందుకంటే మీరు అన్నట్టు బయట మార్కెట్లో 80,000కి ఉంది, 1 lakh ఉన్నాయి, 110కి అట్లాగే ఉన్నాయి. నా దగ్గర కూడా ఉన్నాయి. కాకపోతే మీ యూసేజ్ ఏంటి ఫస్ట్, మేము కస్టమర్ని అడిగేది అదే. మీరు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు, మీ యూసేజ్ తగ్గట్టు తీసుకోమని మేము సజెస్ట్ చేస్తాం. లేదు నాకు టాప్ ఎండ్ కావాలంటే టాప్ ఎండ్ ఇస్తాం, మనకి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆ యూసేజ్కి అనేది అది కరెక్ట్గా ఉండాలి. అది సో బ్యాటరీ మీకు తెలియదే ఉంది, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్స్ ఎక్కువ, ఎంత లాంగ్ ఎక్కువ వస్తే, ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మనకి బ్యాటరీ అనేది ఎక్కువ కాలం వస్తుంది. బ్యాటరీ డబ్బుల పరంగా చెప్పాలంటే ఎంత డిస్కౌంట్ ఇస్తుంది? దగ్గరగా మీకు ఇందాక చెప్పిన ఆన్ రోడ్ అయితే కనుక ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్ చేశారు. అది మీకు దగ్గరగా 13,000 డిఫరెన్స్ వస్తుంది సార్. 13,000 దాకా డిఫరెన్స్ వస్తుంది. ఇది దసరా వరకు అనేది? అవును సార్, ఈ మంత్ ఎండ్ వరకు October 31st వరకు మనం రన్ చేస్తాం, దసరా అండ్ దివాళీ ఆఫర్ కింద. సర్వీస్ ఏదైనా డైరెక్ట్ మీ దగ్గర నుంచి జరుగుతుంది? అవును సార్, మా దగ్గర నుంచే జరుగుతుంది. సర్వీస్ ఏదైనా మన దగ్గర నుంచే జరుగుతుంది. బ్యాటరీ ప్యాక్ ఏమన్నా కానీ లేకపోతే ఏమైనా ఇష్యూస్ వచ్చాయి ఇన్ కేసు? సో మనకేంటంటే వితిన్ 2 daysకి కస్టమర్కి మనం సపోర్ట్ బ్యాటరీ ప్యాక్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. సో కస్టమర్ ఆ సపోర్ట్ బ్యాటరీని వాడుకొని హీ కెన్ రన్ ద వెహికల్, విల్ నాట్ ఆస్క్ ఎనీథింగ్ ఆన్ దట్. అంటే దాని మీద మనం అడిగేది ఉండదు, ఆయనకి సపోర్ట్ బ్యాటరీ ఇస్తాం మనం వెహికల్ ఆగకుండా. ఎందుకంటే మన గురించి ఓకే, ఏ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అయినా ఇష్యూ రావడం సహజం. వచ్చిన తర్వాత మనం దాన్ని ఎంత ఫాస్ట్గా సర్వీస్ చేస్తాం అనేది మనం చూడాలి. సో నేనేంటంటే నా ఫీలింగ్ ఏంటంటే, నా పర్సనల్ ఫీలింగ్, 2-wheeler కొనుక్కున్నారు అంటే దాని అర్థం ఇంట్లో రెగ్యులర్గా వర్క్ ఉంటేనే కొనుక్కుంటారు. ఊరికే అయితే ఎవరు మనీ వేస్ట్ చేయరు దానిలో. సో వాళ్ళు వర్క్స్ ఆగకూడదు. సో వితిన్ 2 to 3 days అనేది మేము దానికి ఆల్టర్నేటివ్ ఇవ్వడానికి చూస్తాం. ఇప్పుడు బ్యాటరీ ఇష్యూ కానీ మోటార్ ఇష్యూ కానీ వితిన్ 2 working days ఏదైనా ఆల్టర్నేటివ్ మోటార్, సపోర్ట్ మోటార్ వేసి వెహికల్ ముందు పంపించేస్తాం. ఈ లోపు మేము మోటార్ మళ్ళీ రెడీ చేసి మళ్ళీ ఒకసారి మెయిన్ టెస్ట్ చేసి 2-3 సార్లు, దెన్ వీల్ ఆస్ అ కస్టమర్ టు కమ్. అండ్ బ్యాటరీ ప్యాక్, బ్యాటరీ వచ్చేసరికి మనకి ప్లాంట్లోనే రిపేర్ అవుతుంది, మనం ఇక్కడ లోకల్గా ఓపెన్ చేయమండి. ఓన్లీ మోటార్ వీఆర్ ఆథరైజ్డ్ టు రిపేర్ హియర్. బ్యాటరీ ప్యాక్ తీసుకెళ్ళి
మనం ప్లాంట్కి పంపించేస్తాం. ఇట్ టేక్స్ నియర్లీ 15 to 20 days ఈజీగా ఈ పడుతుంది. లోపల మీరు ఇది వేరే సపోర్ట్ బ్యాటరీ ఇస్తాం. వితిన్ 2 working days ఆయనకి సపోర్ట్ బ్యాటరీ అరేంజ్ చేస్తాం కస్టమర్కి. సో ఆయన పైన ఆయన చేసుకోవచ్చు బ్యాటరీ వచ్చేలోపు. బ్యాటరీ వచ్చిన తర్వాత కూడా మేము ఒక 3-4 days మేము టెస్ట్ చేస్తాం మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఇష్యూ రిపీట్ అవ్వకూడదు. ఇప్పుడు మీరు ఫైనాన్స్ ఆప్షన్ చేస్తున్నారు సార్? ఫైనాన్స్ ఆప్షన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి సార్. కస్టమర్కి అంటే ఆయన సివిల్ బట్టి ఉంటుంది అనమాట. బజాజ్ ఉంది, L&T ఉంది, ఎకోఫై ఉంది, తర్వాత లోన్ ట్యాప్ ఉంది, అండ్ మనకు వచ్చేసరికి శ్రీరామ్ ఫైనాన్స్ చేస్తుంది. సో కస్టమర్ హ్యాస్ వెరైటీ ఆఫ్ చాయిసెస్. RBL బ్యాంక్ ఉంది, చాలా ఉన్నాయి. కస్టమర్ చాయిస్ అది. నా కస్టమర్ నాకు ఇది కావాలి అని చెప్పారు అనుకోండి, అది ఇస్తాం మనం. సో మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది L&T అండ్ బజాజ్, ఎందుకంటే ఫాస్టర్ అప్రూవల్స్, చాలా క్విక్గా ఇస్తారు వాళ్ళు. వితిన్ 10 minutes వాళ్ళు అప్రూవల్ చెప్తారు, వితిన్ 1 hour ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, డెలివరీ కూడా ఇచ్చేస్తాం. సో ఇది మన కరెన్సీ నగర్లో ఉన్న బీగాస్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్లో అయితే ఇప్పుడు RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ వచ్చింది. అలానే ఇప్పుడు C1 to IMAX ప్రీవియస్గా ఉన్న వేరియంట్స్, EX వేరియంట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. వీళ్ళు వచ్చి ఇప్పుడు దసరా పండగ సందర్భంగా అయితే అప్ టు 13,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు ఆన్ రోడ్ ప్రైస్ మీద. సో ఈ ఆఫర్ వచ్చి దసరా దీపావళి వరకు ఉంటుంది. సో దసరా దీపావళి లోపు ఎవరైనా విజయవాడ పరిసర ప్రాంతాల్లో మన బీగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఆ ఆఫర్ అయితే అందుబాటులో ఉంటుంది. వీళ్ళు స్టార్టింగ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి ఇప్పుడు 1,05,000 రూపాయల నుంచి అయితే ప్రారంభమవుతుంది అనమాట. అలానే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ హై అండ్ వేరియంట్ వచ్చి అప్ టు 145 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ రేంజ్ రివ్యూ కూడా మన ఈవీ కొరాడ్ ఛానల్, ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఆ వీడియోస్ కూడా చూడండి. ఇన్ కేసు మీరు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ గణం కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.